హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. మధు భార్గవితో ఇప్పుడు హాల్లో ఎవ్వరూ లేరు. అందరూ ఎవరి గదులలో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. భోజనాల టైం వరకు పెద్దవాళ్ళు ఎవ్వరూ బయటకి రారు. నువ్వు కంగారు పడకుండా ముందు నేను చెప్పింది చెయ్యి. వెళ్ళు, బావ దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్లు బావని అడుగు. నీకే భయం లేదు. నేను, కృష్ణ, వసుధ నీ పక్క రూమ్లోనే ఉంటాము. నువ్వు బావతో మాట్లాడేదంతా నాకు వినపడుతుంది. నేను చెప్పేది నీకు మాత్రమే వినపడుతుంది. నువ్వు బావని ఏం అడగాలో నేను నీకు చెప్తాను. అవే ప్రశ్నలు బావని అడుగు. వెళ్ళు, మనకి ఎక్కువ టైం లేదు అని భార్గవి చేతిలో లావణ్య ఫోన్ పెట్టి భార్గవిని బలవంతంగా సుధాకర్ బెడ్రూమ్లోకి పంపించింది. మధు, కృష్ణ, వసుధ పక్కనే ఉన్న రూమ్లో ఉంటారు. సుధాకర్ రూమ్లో పడుకొని ఉన్నాడు. భార్గవి రూమ్లోకి వెళ్ళగానే లావణ్య ఫోన్ నుంచి మధుకి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. నెమ్మదిగా బెడ్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ని దిండు కింద పెడుతుంది. ఆ అలికిడికి అటు సైడు పడుకొని ఉన్న సుధాకర్ నిద్రలేచి భార్గవి వైపు చూసి, వచ్చావా? ఈరోజు తమరి దర్శనం ఉంటుందో ఉండదో అని అనుకున్నాను. పర్వాలేదు, మీ చెల్లెళ్ళు నిన్ను తొందరగానే వదిలిపెట్టారే అని అంటాడు సుధాకర్. భార్గవి ఏం మాట్లాడకుండా నెమ్మదిగా బెడ్ మీద కూర్చుంటుంది. సుధాకర్ భార్గవి దగ్గరికి చేరి, ఏంటి భార్గవి అలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను అని అడుగుతాడు. భార్గవి తన మనసులో కంగారును తగ్గించుకుంటూ తనతో పాటు తన చెల్లెలు మధు ఉందనే ధైర్యంతోనే సుధాకర్ వైపు చూస్తూ, బావా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటుంది. నేను వింటున్నాను భార్గవి, నువ్వు చెప్పు అని నెమ్మదిగా అంటాడు సుధాకర్. నాకు నీ గురించి పూర్తి నిజం తెలిసింది అని అంటుంది భార్గవి. భార్గవి తనని ఆట పట్టిస్తోందని, పెళ్ళైన ఇన్ని రోజులకి నా గురించి పూర్తి నిజం తెలుసుకున్నావా? నీకేం తెలిసిందో నాకు చెప్పవే, నేను వింటాను అని నవ్వుతూ అంటాడు సుధాకర్. నువ్వు ఆ కామిని కలిసి చేస్తున్న చండాలం గురించి నాకు బాగా తెలుసు అని భార్గవి అనగానే సుధాకర్ తన ఫేసులోని నవ్వు మాయమైపోయి తన కళ్ళను పెద్దవి చేసి భార్గవి వైపు ఆశ్చర్యంగా చూస్తూ బెడ్ మీద నుంచి పైకి లేచి కూర్చుంటాడు. కామిని నీ చేత ఆ బంగ్లాలో ఎటువంటి పనులు చేయిస్తోందో నాకు తెలుసు. నేను నా కళ్ళారా చూశాను. అసలు ఆ కామిని ఎవరు? ఆ కామిని చేతుల్లో నువ్వు ఎలా ఇరుక్కున్నావు? నీకు నువ్వుగా ఆ కామిని దగ్గర ఇరుక్కున్నావా, లేక ఆ పనులు చేయడం నీకు ఇష్టమై ఆ కామిని దగ్గర ఇలా ఈ పనులు చేస్తూ ఉండిపోయావా అని సూటిగా సుధాకర్ వైపు చూస్తూ అడుగుతుంది భార్గవి. భార్గవి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని తన కళ్ళను రెండు పెద్దవి చేసి పైకి లేచి నిల్చుంటాడు సుధాకర్. నేను మాట్లాడేది నీకు అర్థం కావట్లేదా? అర్థం కానట్లు నటిస్తున్నావా బావా అని భార్గవి కూడా పైకి లేచి నిలబడుతుంది. సుధాకర్ తడబడుతూ, ఆ బంగ్లా లోపలికి నువ్వు ఎప్పుడు వచ్చావు? నేనేం చేస్తుంటే నువ్వు అక్కడ చూశావు అని అడుగుతాడు. ఆ చండాలాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి నీకు చెప్పమంటావా? నువ్వు చేస్తున్న ఆ చండాలమైన పనులు నా నోటి నుండి నువ్వు వింటాను అంటే నేను నీకు చెప్పడానికి రెడీగా ఉన్నాను బావా అని అంటుంది భార్గవి. ఏం మాట్లాడుతున్నావే సిగ్గు లేకుండా? నాతో అలా ఎలా మాట్లాడతావే భార్గవి అని కోపంగా అంటాడు సుధాకర్. అయినా ఇలాంటి విషయాలు నీతో మాట్లాడడానికి నేనెందుకు సిగ్గుపడాలి బావా? అటువంటి
నీచమైన పనులు చేస్తున్న నీకే సిగ్గులేనప్పుడు నీకు చెప్పడానికి నేనెందుకు సిగ్గుపడాలి అని భార్గవి అంటుంది. భార్గవి మాట్లాడే తీరును చూస్తుంటే సుధాకర్కి కాళ్ళు చేతులు ఆడటం లేదు. నీకెలా తెలిసింది? నిన్ను ఎవరు అక్కడికి తీసుకొని వచ్చారు అని కంగారు పడుతూనే అడుగుతాడు సుధాకర్. ఈ విషయం నాకు ఎలా తెలిసిందో తర్వాత మనం మాట్లాడుకుందాం. నేను అడిగిన దానికి ముందు నువ్వు సమాధానం చెప్పు బావా అని చాలా కోపంగా సుధాకర్ వైపు చూస్తూ అడుగుతుంది భార్గవి. సుధాకర్ భార్గవి వైపు చూసి తనలో ఉన్న భయాన్ని పక్కన పెట్టి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, ఎప్పుడైనా ఈ విషయం నీకు తెలియాల్సిందేగా. అప్పుడెప్పుడో నీకు విషయం తెలిసి నువ్వు నన్ను అసహించుకునే దానికన్నా నువ్వు అడిగినప్పుడే నేను ఈ విషయం నీకు చెప్పడం మంచిది అని అంటూ, ఆ బంగ్లాలో నేను ఏం చేస్తున్నానో నీ కళ్ళారా నువ్వు చూశాను అన్నావు కదా. అదంతా నాకు ఇష్టమై నాలో కామ కోరికలు ఎక్కువయ్యి నా కళ్ళు మూసుకుపోయి ఆ పని నేను చెయ్యట్లేదు భార్గవి. నన్ను బెదిరించి అక్కడున్న మనుషులతో నన్ను కొట్టించి చిత్రహింసలు పెట్టి నా చేత ఆ పనిని ఆ కామిని చేయిస్తోంది. నువ్వు అక్కడ ఏం చూశావో నాకు తెలియదు భార్గవి. ఈరోజు నా గురించి నీకు పూర్తిగా చెప్తాను విను. ఆ కామిని నన్ను ఒక బానిసను చేసుకుంది. ప్రతిరోజు రాత్రి నాకు ఇష్టం లేకపోయినా ఆ బంగ్లాకు వెళ్ళి మొదటగా అని తన తలని బాదుకుంటూ నన్ను నేను ఆ కామినికి అర్పించుకోవాలి. అలా ఒప్పుకోకపోతే తన మనుషుల చేత నన్ను కొట్టిస్తుంది. గతి లేక ఆ దెబ్బలకు తట్టుకోలేని పరిస్థితులలో ఆ పని నేను చేస్తున్నానే తప్ప నాకు ఇష్టమై కాదు. ఆ తర్వాత ఆ కామిని 16-17 మధ్య వయసు గల అమ్మాయిల్ని బలవంతంగా కిడ్నాప్ చేసి ఆ బంగ్లాలోకి తీసుకొని వస్తుంది. ఆ అమ్మాయిల్ని ఒక గదిలో బంధించి ఉంచుతుంది. నాకు డ్రగ్స్ ఇచ్చి ఆ గదిలోకి నన్ను పంపుతుంది. ఆ మత్తులో ఆ అమ్మాయిల్ని నేను అని అంటూ తలదించుకొని, ఇదంతా చేయడం నాకు ఇష్టం లేదు భార్గవి. ఆ కామిని చెప్పినట్లు నేను చెయ్యకపోతే నేను నగ్నంగా అమ్మాయిలతో ఉన్న వీడియోలను మన కుటుంబంలోని వారికి, ఊరి వాళ్లకు చూపించి నలుగురిలో నా పరువు, నా ఇంటి పరువు తీస్తానని నన్ను బెదిరిస్తోంది. నా చేత ఈ పనులు చేయిస్తోంది. నా ప్రమేయం లేకుండానే అదంతా జరిగిపోతోంది భార్గవి. ఆ కామిని చెర నుండి నేను బయటపడాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ ప్రయోజనం లేకుండా పోయింది అని సుధాకర్ భార్గవికి చెబుతూ ఉంటే భార్గవి సుధాకర్ వైపు చూసి, నువ్వు ఇదంతా చేయడం నీకు ఇష్టం లేక ఆ కామిని నుండి బయటపడాలనే ప్రయత్నాలు చేశాను అన్నావు కదా బావా, అదంతా అబద్ధం. సుధాకర్ ఒక్కసారిగా భార్గవి వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకు బావా నా వైపు అలా చూస్తున్నావు? నేను చెప్పింది నిజం కాదా? నువ్వు నిజంగానే గట్టి ప్రయత్నమే చేసి ఉంటే ఈ పాటికి నువ్వు ఆ కామిని చెర నుండి ఎప్పుడో తప్పించుకొని బయటపడుండేవాడివి అని అంటుంది భార్గవి. నువ్వు ఏ ఒక్క ప్రయత్నం చెయ్యలేదు బావా. పోనీ ఆ కామిని నుండి బయటపడడానికి నువ్వు ఏవో ప్రయత్నాలు చేశాను అంటున్నావు కదా, అవేవో నాకు చెప్పు. నువ్వు చేసింది తప్పని నీకు తెలిసి ఆ కామిని దగ్గర ఇలా నరకయాతన పడుతూ ఉండే బదులు మన కుటుంబంలో ఏ ఒక్కరికైనా, మావయ్య గారికి కానీ ఆదిత్య బావకు కానీ నీ సమస్యను చెప్పి చూశావా? అలా ఎందుకు నువ్వు చెయ్యలేదు బావా? పోనీ ఈ ఊరిలో నీకు తెలిసిన వారు ఎవరికైనా, ఏ ఒక్కరికైనా నీ సమస్యను చెప్పి చూశావా? లేదే. నాకు తెలిసి
ఆ కామినితో, అక్కడికి వచ్చే అమ్మాయిలతో ఆ పని చేయడం నీకు ఇష్టమై ఉండాలి. ఇన్నాళ్ళు ఎలాంటి ప్రయత్నం చెయ్యకుండా హాయిగా పబ్బం గడుపుకుంటున్నావు అని భార్గవి అంటుంటే సుధాకర్ ఆ మాటలు వినలేక, చాలు భార్గవి, నువ్వు మాట్లాడింది చాలు, ఇక ఆపై, నీకు ఏం తెలుసని నా గురించి మాట్లాడుతున్నావు అని తన వాయిస్ ని పెంచి మాట్లాడతాడు సుధాకర్. గట్టిగా అరవద్దు బావా, నీకన్నా గట్టిగా నేను అరవగలుగుతాను. ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో వాళ్లకు నీ విషయం తెలిసిందంటే అప్పుడు ఏం జరుగుతుందో నాకన్నా నీకే బాగా తెలుసు అని భార్గవి మాట్లాడుతున్నా తన మనసులో మధు ఎందుకు బావని తన మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ నా చేత ఇలా మాట్లాడిస్తోంది అని అనుకుంటూ సుధాకర్ వైపు చూసింది భార్గవి. సుధాకర్ వెంటనే తన గొంతును తగ్గించి, భార్గవి, నీ కోపం తగ్గించుకో. నీ కోపంలో న్యాయం ఉంది. ఏ మొగుడైనా దిగజారి నలుగురితో పడుకుంటున్నాడంటే ఏ భార్యకైనా కోపం వస్తుంది. కానీ నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను భార్గవి. ఈ ఊరిలో పెద్ద మనుషులు, ఊరిలోని పోలీస్ స్టేషన్ మొత్తం ఆ కామిని చేతుల్లోనే ఉంది. ఆ కామినిని మనం ఏమీ చెయ్యలేము భార్గవి. ఆ బంగ్లా నుండి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినా అలా బయట పెట్టిన వాళ్లను నిర్దాక్షణ్యంగా చంపేస్తుంది ఆ కామిని. అది నా నుండి విషయం బయటకు వచ్చిందని ఆ కామినికి తెలిస్తే నన్ను చంపదు. నేను బ్రతికుండగానే నాకు నరకం చూపిస్తుంది ఆ కామిని. నా విషయం ఎవరికి తెలిసినా నన్ను అసహించుకుంటారు. నాకు ఆ విషయం బాగా తెలుసు భార్గవి. కానీ నన్ను ఏం చెయ్యమంటావు నువ్వే చెప్పు. ఆ కామిని చాలా తెలివైనది. నన్ను ఎటు పోనివ్వకుండా దాని గుప్పెట్లో నన్ను బంధించింది. దాని నెట్వర్క్ కూడా చాలా హై లెవెల్లో ఉంది భార్గవి. నాకు నీతో పెళ్లి జరిగినప్పటి నుండి నా విషయాలన్నీ నీకు చెప్పి నా ఇంటి పరువును తీస్తానని, నిన్ను నా నుండి దూరం చేస్తానని ఊరి జనాల మధ్యలో, ఊరి పెద్దల ముందు, మా నాన్న బాబాయిల ముందు నా వీడియోలను బయటపెట్టి నా పరువు తీస్తానని నన్ను బెదిరిస్తోంది. నువ్వు చెప్పినట్లే నా విషయం గురించి బాబాయికి గాని మా నాన్నకు గాని నేను చెప్పొచ్చు. కానీ ఆ విషయం నిజమా కాదా అని తెలుసుకోకుండానే మా నాన్న నన్ను చంపి పాతేస్తాడు. ఇక ఆదిత్యకి అంటావా? నేను ఆదిత్యకి నా విషయాన్ని చెప్పుకోలేను. ఆ విషయం వదిలే. నేను చేసిన పాపానికి ఆ దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు అని నేను అనుకుంటున్నాను. నేను చేసేది తప్పు, చేస్తున్నది కూడా తప్పే అన్నీ నాకు తెలుసు. కానీ నాకు ఆ కామిని చెర నుండి బయటపడే మార్గమే తెలియట్లేదు భార్గవి. బావా, నువ్వు నీ తప్పులను తెలుసుకుని ఆ కామిని చెర నుండి బయటపడాలి అనుకుంటే నీకు నేను హెల్ప్ చేస్తాను. ముందు ఆ కామిని ఎవరు? ఆ కామిని చేతుల్లో నువ్వు ఎలా ఇరుక్కున్నావు? ముందు ఆ విషయం చెప్పు బావా అని చాలా రిక్వెస్ట్గా సుధాకర్ని అడుగుతుంది భార్గవి. నేను ఆ విషయం నీకు చెప్పిన తరువాత నువ్వు నన్ను ఎట్టి పరిస్థితులలోనూ వదిలి వెళ్ళిపోకూడదు. నన్ను అసహించుకోకూడదు. నన్ను అసహించుకోకుండా నా నుండి దూరంగా వెళ్ళిపోనని నాకు మాట ఇవ్వు భార్గవి. అప్పుడే కామిని ఎవరో, ఎలా కామిని చేతుల్లో నేను ఇరుక్కున్నానో నీకు పూర్తిగా వివరంగా చెప్తాను అని అంటాడు సుధాకర్. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.